హలో, ఈరోజు సగ్గుబియ్యంతో వడలు. సగ్గుబియ్యం ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం గంటన్నర నానాలి. ఒక 3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి. పల్లీలు వేయించి పెట్టుకోవాలి. వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కల్లెమాకు, పచ్చిమిర్చి ఒక 4, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడా. పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ జార్లో వేసుకొని సన్నగా చేసుకోవాలి. ఆలుగడ్డలు ఉడికిన తర్వాత పొట్టు తీసుకొని ఈ రకంగా మెత్తగా ఉడకాలి. ఆలుగడ్డని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డ అనేది మెత్తగా ఉండాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, సాబుదానా ఈ రకంగా మనకు నానాలి. ఇలా చూడండి, ఇలా గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలి. ఆ నానిన సగ్గుబియ్యంలో ఇంతకుముందు మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. పల్లీలు పొట్టు తీసి బరకగా ఈ విధంగా నూరుకోవాలి. అవి సాబుదానాలో వేయాలి. ఆలుగడ్డని స్మాష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఎక్కువగా పట్టదు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మొత్తం చేయి సహాయంతో కలుపుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం మరియు ఆలుగడ్డ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ లాగా ఉంది కాబట్టి చేతులకి ఆయిల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే కారంగా ఉంటాయి కాబట్టి చేయి మండుతుంది. ఇందులో కొత్తిమీర, కల్లెమాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మళ్ళీ కొద్దిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది ఫాస్టింగ్లో తింటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఈ వడలు తింటారు. ఇలా చూడండి, చేతిలో చిన్న చిన్నగా ఉండలుగా చేస్తూ వడల్లాగా చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో మనము ఈ వడలని చేసుకోవచ్చు. నేను చిన్నగా చేస్తున్నాను. చిన్నగా చేసి ప్లేట్లో పెడుతున్నాను. ఇలా చూడండి, ఈ విధంగా మనకు నచ్చిన షేప్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఇక్కడ స్టవ్ పైన ఒక స్పూన్ సహాయంతో నేను ఇందులో వేస్తున్నాను. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం మెల్లిగా వేసుకోండి.
ఈ విధంగా ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకోవాలి. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటాయి ఈ వడలు. ఈజీగా ఇంట్లోనే మనకు నచ్చిన టేస్ట్తో మనము సగ్గుబియ్యం వడలు చేసుకోవచ్చు. డైరెక్ట్గా చేయితో కూడా ఇలా చేసుకుంటూ నూనెలో వేయచ్చు. ఇలా చూడండి, వేళ్ళ సహాయంతో చిన్న చిన్నగా చేస్తూ నూనెలో డైరెక్ట్గా నేను వేస్తున్నాను. ఆయిల్ కాబట్టి కొందరు భయపడతారు. నేను ముందుగా చూపించిన విధంగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొన్నిసార్లు ఇవి మాడిపోతూ ఉంటాయి, చూసుకోవాలి. అటు రెండు పక్కల సేమ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, మనకు వడలు ఫ్రై అయ్యాయి. ఒక్కొక్కటిగా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా ఒక కప్పు సగ్గుబియ్యంతో ఎన్నో వడలు మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. ఇలా చూడండి, వేడివేడిగా సగ్గుబియ్యం వడలు, సాబుదానా వడలు రెడీ అయ్యాయి. నచ్చితే మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూడండి, లోపల కూడా మనకు ఎంతో బాగా ఫ్రై అయ్యాయి. థ్యాంక్ యూ.